హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనందిని హనీమూన్కి తీసుకువెళ్ళి అలేఖ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య, షాక్లో జీవన. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈ విషయాన్ని ఆనందితో చెప్పాలి. తనతో చెప్పేంత వరకు నేను ఈ గిల్టీ ఫీలింగ్ వదులుకోలేను. నేను తనని మోసం చేస్తున్నాను, తన ముందు నా నిజాయితీ కోల్పోతున్నాను అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే లోపలికి ఆనంది అయితే వస్తుంది. ఏమైందండి? ఏం జరిగింది? ఎందుకు మీరు అంతగా బాధపడుతున్నారు? అసలు మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందో చెప్పండి ఆదిత్య గారు. ఎలాంటి సమస్య అయినా నేను మీకు తోడుగా ఉన్నాను కదా. మనిద్దరం కలిసి ఆ సమస్యని సాల్వ్ చేద్దాము. ఏంటో చెప్పండి అంటూ ఆనంది అనంగానే, నీతో చెప్పుకోలేని సమస్య కాబట్టి నాకు ఈ కన్నీళ్లు తప్పడం లేదు ఆనంది. నిన్ను మోసం చేస్తున్నాను, నిన్ను నైవంచన చేస్తున్నాను. నిన్ను బాధ పెడుతున్నందుకు నాకు చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. నిన్ను ఇలా మోసం చేస్తూ నీ ముందు ఒక నిజాయితీ లేని వాళ్ళ నిలబడడం నా వల్ల అవడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆదిత్య గారు, మిమ్మల్ని అసలు ఏం జరిగింది? మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు? ఎందుకు అలా దిగులుగా ఉన్నారు? నాతో చెప్పకూడని విషయమా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అది కాదు ఆనంది, ఏదో అనుకోని సమస్య వల్ల, ఏదో మా ఫ్రెండు జీవితంలో ఏదో అనుకోనిది జరిగింది. వాడు నన్ను సలహా అడిగాడు. అందుకనే వాడికి అసలు ఏం సలహా ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు. అందుకే ఆలోచిస్తున్నాను. సరే ఆనంది, మా ఫ్రెండ్కున్న సమస్య ఏంటో చెప్తాను అంటూ అనంగానే, చెప్పండి. నాకు వీలైతే ఆ సమస్యకి పరిష్కారం గనక దొరికితే మీకు చెప్తాను అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే, నా ఫ్రెండు గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. రేపే పెళ్లి అనగా ఈరోజు సాయంత్రం అనుకోకుండా వాడికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన కారణంగా ఇక వాళ్ళ తల్లి తండ్రి కూడా ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయము అన్నట్టు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్బాయి చాలా బాధపడ్డాడు. కానీ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు తన కొడుకు కూడా ఆనందంగా ఉండాలని ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే ఒక మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేశారు. అనుకోకుండా ఇక వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇష్టపడే సమయంలో అనుకోకుండా వాళ్ళ మధ్యలోకి ప్రేమించిన అమ్మాయి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత అసలు అబ్బాయికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే అమ్మాయికి పెళ్లి జరగలేదు, ఇంకా అబ్బాయి కోసమే ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నా ఈ అమ్మాయికి న్యాయం చెయ్యాలా, లేకపోతే భార్యకి న్యాయం చెయ్యాలా, ఈ విషయాన్ని భార్యతో ఎలా చెప్పాలి అంటూ ఆలోచిస్తున్నాడు ఆనంది. అసలు ఇప్పుడు నేను వాడికి ఏం సలహా ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే, మీ సమస్య నాకు అర్థమైంది ఆదిత్య గారు. మీ ఫ్రెండు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత తన భార్యని ప్రేమిస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది కదని భార్య మీద ప్రేమను వదులుకోలేరు కదా. అంటే ముందు ఆ అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు భార్యని ప్రేమిస్తున్నాడు అంటే భార్య తను ఎంత అర్థం చేసుకుందో, తనని ఎంత ప్రేమగా చూసుకుంటుందో తన ప్రేమలో పడ్డ భర్తని చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి వచ్చింది కదా అని భార్యకి అన్యాయం చేస్తే ఎలా కుదురుతుంది ఆదిత్య గారు? పెళ్ళనేది ఎంతో పవిత్రమైన బంధం.
ఆ పరమశివుడు ఎవరికి ఎవరు ముడిపడతారో అని ముందుగానే రాసి పెడతాడు. అలాగే పెళ్లి కూడా జరుగుతుంది. అంతే తప్ప ప్రేమించిన వాళ్లతోనే పెళ్లి జరగాలి అంటే ఈ లోకంలో ఎంతో మంది పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ ఎప్పుడూ కూడా పెళ్లిపేటల దాకా వెళ్ళదు. ఎక్కడో కొంచెం మందికి అవుతుంది తప్ప చాలా వట్టుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్ళే జరగదు. అలాగని కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తాను అంటే అది చాలా పెద్ద తప్పు. ముందే ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకోవడం మానేయాలి. అంతే తప్ప ఎవరినో ప్రేమించాను, ఈ పెళ్లి పెద్దవాళ్ళు చేశారు, ఇది అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేను అంటూ అన్యాయం చేస్తే ఎలా కుదురుతుంది ఆదిత్య గారు? ఆ అమ్మాయి కూడా ఎన్నో ఆశలు ఎన్నో కలలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది. భర్తే తన ప్రపంచం అనుకుంటుంది. పుట్టింటి వాళ్ళని, తన స్నేహితుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేసి వస్తుంది. అలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? ప్రేమించిన అమ్మాయి తన తల్లి తండ్రి చెప్పగానే వెళ్ళిపోయింది. ఆ రోజు పట్టుదలతో లేదు నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ఆగిపోయుంటే, ఆ రోజు ఆగిపోయినా ఈ అబ్బాయి తల్లిదండ్రులు వినకుండా వేరే పెళ్లి చేస్తే అప్పుడు తప్పు అవుతుంది తప్ప, అప్పుడేమో తన తల్లి తండ్రి కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్ళైన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఎంట్రీ ఇస్తే అమ్మాయి తప్పే అవుతుంది. అలాగే అమ్మాయి గురించి ఆలోచించే అబ్బాయి తప్పు కూడా. భార్యకి అన్యాయం చేయడం తప్పు. మీరు మీ ఫ్రెండ్తో చెప్పండి, మీ భార్యకి నిజం చెప్పే, అప్పుడే నీ నిజాయితీ నిలబడుతుంది. భార్య ముందు ఎలాంటి అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా నిజాయితీగా ఉంటే ఆ కాపురం ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి కలతలు లేకుండా నిలబడుతుందని మీ ఫ్రెండ్తో చెప్పండి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. అవి పెద్ద గొడవలకే కారణమవుతాయి. ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్న సంసారమే ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది. ఈ విషయం మాత్రం మీ ఫ్రెండ్తో చెప్పండి. నేనైతే తన భార్యకే సపోర్ట్ చేస్తాను అంటూ ఆనంది అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైంది ఆనంది, నువ్వు ఏం కోరుకుంటున్నావో. నేను నీ దగ్గర ఎలాంటి నిజాలు దాచిపెట్టకూడదని, నీ దగ్గర ఓపెన్గా ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు చెప్పేది కూడా అర్థమైంది, అంతే కదా? నువ్వు కూడా నీ పెద్దవాళ్ళని ఎదిరించి మరీ మీ జ్యోతమ్మ కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. నా కుటుంబాన్ని కూడా నీ కుటుంబంలా చూసుకుంటున్నావు. అలాంటి నిన్ను వదిలిపెట్టి నేను అలేఖ్యకి ఎలా దగ్గర అవుతాను? కానీ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా చెప్పి తీరుతాను ఆనంది. నీ దగ్గర ఒక మోసగాడిలా ముద్ర వేయించుకోలేను. నీకు అన్ని విషయాలు చెప్పి నీకు భర్తగా దగ్గరవుతాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. మరొక వైపు ఇక జీవన అలేఖ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావడం లేదు. మా ప్రేమ గుర్తు చేయడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. గతంలో నా మీద ఎంతో ప్రేమ ఉండేది ఆదిత్యకి, కానీ ఇప్పుడు ఆ ప్రేమ కనిపించడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఆదిత్య నన్ను మర్చిపోయాడని అనిపిస్తుంది, తాను ఆనందిని ప్రేమిస్తున్నాడని అనిపిస్తుంది అంటూ అనంగానే, అవునా, నీకు అలా అనిపిస్తుందా? సరేలే, అలా అనిపిస్తే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. ఇక నేను చేసేదేముంది? ఏదో నీ ప్రేమని నిలబెడదామని, నీకు సహాయం చేద్దామని, నిన్ను బావగారిని ఒకటి చేద్దామని నేను అనుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్లాన్సే చేస్తున్నావు. ఆదిత్య నిన్ను ప్రేమించడం లేదని, తన మనసులో నీకు చోటు లేదని అనుకుంటున్నావు. కానీ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఆదిత్యాన్ని ఎంత ప్రాణంగా ప్రేమించావో అది మాత్రమే గుర్తుపెట్టుకో. ఆదిత్య కోసమే కదా నువ్వు పెళ్లిపేటల మించి పారిపోయి వచ్చేసింది. నీ తల్లి తండ్రికి కూడా దూరం అయ్యింది. ఇప్పుడు నువ్వు ఆదిత్య ప్రేమ కోసం నీ ప్రేమని త్యాగం చేస్తే అటు నీ తల్లి తండ్రి నిన్ను అర్థం చేసుకుని రానివ్వరు, ఇటు ఆదిత్య కూడా నీకు దక్కడు. అప్పుడు అన్యాయమైపోయేది ఎవరు? నువ్వే కదా.
ఒక్కసారి ఆలోచించుకుని దాన్ని బట్టి నిర్ణయించుకో. అప్పుడే నేను నీకు సహాయం చేస్తాను, అంతవరకు నేను చెయ్యను అంటూ జీవన అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో, జీవనికి కోపం వచ్చేలా చేసినట్టున్నానే. తను నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంది, కానీ ఇదేంటి ఇలా అనేసరికి తనకి కోపం వచ్చినట్టుంది. ఎలాగైనా తనకి సర్ది చెప్పాలి అంటూ అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జీవనైతే లోపలికి వెళ్ళి సంతోషపడుతూ, వసే పిచ్చిదానా, నిన్ను నా వైపు తిప్పుకోవడానికే అలా మాట్లాడొచ్చానే. నువ్వు వెళ్ళిపోతాను అన్నా నీ అంతట నువ్వు మనసు మార్చుకుని ఆదిత్య ఆనంది ఒకటవ్వాలని కోరుకున్నా నేనెలా వదిలిపెడతాను? నేనిక్కడి నుంచి ఆ కుట్టిని శాశ్వతంగా పంపించేయాలనే కదా ప్లాన్ చేస్తున్నాను. అలాంటిది నువ్వు ఏదో తన మంచితనం కోసం ఆలోచించి వెళ్ళిపోతాను అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేనుండగా ఆ కుట్టి ఆనందంగా ఉండడానికే వీల్లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది జీవనైతే. ఇంతలో ఇందుమతి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి జీవన, అక్కడ విషయాలు ఎంతవరకు వచ్చాయి? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు కుట్టిని ఇంట్లోంచి పంపించలేకపోయావు, ఇక ఎన్ని రోజులు టైం తీసుకుంటావు అంటూ ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు జీవన్ అయితే చెప్తుంది, పెద్దమ్మ, ఇదేనా మిఠాయా చేతిలో పెట్టగానే తినేయడానికి? దీనికంటూ టైం పడుతుంది కదా. మరి ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు నన్ను ఇలా వాదిస్తున్నావు? నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కదా. ఇటు అలేఖ్యని కూడా నా గ్రిప్లో పెట్టుకున్నాను. నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. నేను కీ ఇచ్చి ఆడించే బొమ్మల తనని నా గ్రిప్లో పెట్టుకున్నాను. మరి అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావు? ఈ పని పూర్తయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను అంటూ కోపంగా జీవనైతే ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి, దీనికి ఇంత కోపం వచ్చిందా? నాతో మాట్లాడేటప్పుడు ఇంత కోప్పడదే, ఇప్పుడు దీనికి బాగా ఎక్కువ అవుతుంది. ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకి వచ్చిన తర్వాత దీని సంగతి కూడా చెప్తాను అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక పద్మం అయితే బయట కూర్చుని కాఫీ తాగుతూ ఉండగా ఇక అక్కడికైతే వస్తుంది. ఏంటి పద్మమ్మ, తాఫీగా కాఫీ తాగుతున్నావా? పాపం అక్కడ నీ కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం సంతోషంగా కాఫీ తాగుతున్నావు అంటూ అనంగానే, ఏంటమ్మా, ఏ మాట వస్తే ఆ మాటే మాట్లాడుతూ ఉంటారు? ఇప్పుడు నా బిడ్డ జీవితానికి ఏమైందని మీరు అలా వంకరగా మాట్లాడుతున్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందో తొందరలోనే తెలుస్తుంది. నువ్వు నీ కూతుర్ని పెట్టుకుని శాశ్వతంగా పుట్టింట్లోనే చూసుకుంటూ ఉండాలి. పాపం నీ కూతురు నీకు దూరమైందని బాధపడుతున్నావని ఆ శివయ్యే అనుగ్రహించినట్టున్నాడు. నీ కూతురు నీ దగ్గరికి వచ్చేసేలా ఇక నువ్వు ఒంటరిదానివన్న ఫీలింగ్ ఉండదు. నీకు నీ కూతురు కూడా తోడుంటుంది అంటూ ఇందుమతి అయితే చెప్పి వెళ్ళిపోగానే ఆ మాటకి పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? బిడ్డ ఎక్కడికి వచ్చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదే. అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏది తెలుసుకోలేకపోతున్నాను అంటూ ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే సింహాద్రి అయితే వస్తాడు. ఏంటి పద్దాలు, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, అసలు ఆ ఇందమ్మ ఏం మాట్లాడుతుందో కూడా తెలియడం లేదు. ఆ ఇందమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు. ఆ ఇందమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని, తను త్వరలోనే పుట్టింటికి వచ్చేస్తుందని, తను ఇక శాశ్వతంగా నాతోనే కలిసి ఉంటుందని చెప్తుంది. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది పెనుమిటి? ఎందుకు ఆవిడ ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ అనంగానే, ఏంటి పద్దాలు, మంచి వాళ్ళు మాటలైతే పట్టించుకుని బాధపడినా అర్థం ఉంటుంది. ఆవిడ సంగతి నీకు తెలిసిందే కదా. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని తనం ఎవరిని కూడా ఆనందంగా ఉండనివ్వదు. అలాంటి ఆవిడ మాటలు పట్టించుకుని నువ్వు బాధపడుతూ ఉంటే నిన్నేమనుకోవాలి? పిచ్చి మూలోకమని కాకపోతే అంటూ ఇక సింహాద్రి అయితే సర్ది చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు అలేఖ్య అయితే జీవన దగ్గరికి అయితే వెళ్తుంది. జీవన దగ్గరికి వెళ్ళి, జీవన, నేను ఇంట్లోంచి వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను.
నువ్వు చెప్పింది కూడా నిజమే కదా, నేను ఆదిత్య కోసమే నా తల్లి తండ్రిని వదిలిపెట్టి వచ్చేసాను. మరి అలాంటప్పుడు ఆదిత్యను దక్కించుకోకుండా ఆనందికి ఎలా వదిలేస్తాను? ఆనందిని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తాను. ఆదిత్య నా సొంతం అయ్యేలా చేస్తాను. ఈ రోజు రాత్రికే దానికి ముహూర్తం పెట్టాను. ఎలాగో చెప్పనా, ఈరోజు ఆదిత్య గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నేను ఆనంది దగ్గర పడుకుంటాను. ఆదిత్య గెస్ట్ రూమ్లోకి వెళ్ళంగానే నేను ముందే మంచం కింద దాక్కుంటాను. ఆదిత్య పడుకున్న తర్వాత నేను ఆదిత్య పక్కనే పడుకుంటాను. అది ఆదిత్య చూడకుండా. ఇక ఉదయం బయటికి వచ్చేసరికి నా జుట్టు బొట్టు అన్నీ చెరుపుకుని బయటికైతే వస్తాను. అప్పుడు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది కదా మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని. ఆదిత్య చెప్పిన ఒక ఆడపిల్ల చెప్పింది అంటే ఎవరు కూడా నమ్మరు. నేను నా జీవితం నాశనం అయిపోయింది అన్నట్టు బాధపడుతూ ఉంటాను. అక్క, బావగారు అలా చేశారు, ఇలా చేశారు అంటూ చెప్పేసరికి నేను గతం మర్చిపోయిన అమాయకురాన్ని అనుకుంటుంది కాబట్టి ఆనంది ఖచ్చితంగా నమ్మేస్తుంది. అప్పుడు తనే శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ ఇక అలేఖ్య చెప్పంగానే, ఏం ప్లాన్ చేసావు అలేఖ్య? ఇప్పటి వరకు ఇలాంటి ప్లాన్ నాకే రాలేదు. నువ్వు వేసిన ప్లాన్ బాగుంది. ఈ రోజుతో ఇక నువ్వు వేసిన ప్లాన్ అమలు చేస్తే రేపే ఇక ఆనంది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక దాంట్లో సందేహం అయితే ఏమీ లేదు అంటూ జీవన్ అయితే చెప్తుంది. ఇంతలో ఆ మాటలైతే ఆదిత్య వినేస్తాడు. అంటే అలేఖ్య ఇంత కుట్ర చేస్తుందా? మేమేమో తన జీవితం బాగుపడాలని, తనకి గతం గుర్తొచ్చేంత వరకు భార్యాభర్తలుగా ఒక్కటవ్వకూడదని నిర్ణయించుకున్నాము. ఆనంది కూడా అలేఖ్య కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాంటి అలేఖ్య మాత్రం ఆనంది కోసం ఆలోచించకుండా ఆనందిని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయేలా చెయ్యాలని ఇంత ప్లాన్ చేస్తుందా? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా? అలేఖ్య కోసం ఆలోచించి ఆనందిని దూరం పెట్టడం నేను చేసిన తప్పు. ఇక ఆనందిని దూరం పెట్టే ఉద్దేశమే లేదు. ఆనందిని నా భార్యగా నేను సొంతం చేసుకోవాలి. ఆనంది ఎప్పటికీ నాకు దూరం అవ్వడానికి వీల్లేదు. ఆనంది లేకపోతే నేను బ్రతకలేను. అలా నాకే తోడుగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఆనందిని నా భార్యగా దగ్గరికి తీసుకోవలసిందే. నేను తనని దూరంగా తీసుకువెళ్ళాలి. అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి తనకి భర్తగా దగ్గరవ్వాలి. అప్పుడు తను అర్థం చేసుకుంటుంది. ఇక్కడుంటే ఇవేవి కుదరవు. ఈ అలేఖ్య కూడా ఏదోటి ప్లాన్ చేసి ఆనంది వెళ్ళిపోయేలా చేస్తుంది. అందుకనే రేపే నేను ప్రయాణం పెట్టుకుంటాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. ఇక ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేస్తాడు. ఇక ఉదయం అవ్వంగానే అందరినీ హాల్లోకి అయితే పిలుస్తాడు. అందరినీ హాల్లోకి పిలిచి చెప్తూ ఉంటాడు, రేపే మేము హనీమూన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. టికెట్స్ కూడా బుక్ చేశాను అంటూ చెప్పంగానే ఆ మాటకి సునంద, శశికాంత్, చైతన్య అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కానీ జీవన, అలేఖ్య మాత్రం షాక్ అయిపోతారు. అదేంటి బావగారు అంత సడన్గా హనీమూన్ ప్రయాణం పెట్టారు? మాకు చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అంటూ అనంగానే, జీవన మీకింకా ముహూర్తం పెట్టలేదు కదా, మీ ఇద్దరికి మొదటి రాత్రి కూడా జరగలేదు. మరి అలాంటప్పుడు హనీమూన్కి వస్తారని నేను ఎలా అడుగుతాను? అందుకని మీకు చెప్పలేదు. మేమిద్దరం టికెట్స్ బుక్ చేసుకున్నాము అనంగానే, ఆదిత్య గారు మీరు ఇదంతా ఎప్పుడు చేశారు? కనీసం నా దగ్గర ఒక్క విషయం కూడా చెప్పలేదు అంటూ ఆనంది అనంగానే, నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదేది చెప్పలేదు ఆనంది, మనం హనీమూన్కి వెళ్ళబోతున్నాము అంటూ ఆదిత్య అయితే చెప్తాడు. ఇక వాళ్ళ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఆనందినైతే హనీమూన్కి తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా రెడీ అయ్యి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకైతే వస్తూ ఇక అలేఖ్య వైపు అయితే చూస్తాడు ఆదిత్య. అలేఖ్య అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు అలేఖ్య, ఆనందిని హనీమూన్కి తీసుకువెళ్తే నీకు కోపం వస్తుందని, కానీ నువ్వు చేసిన మోసానికి ఇదే తగిన గుణపాఠం. నువ్వు చేసిన మోసం నీకు తెలియాలి. తొందరలోనే అది తెలిసేలా చేస్తాను.
ఇప్పుడు మట్టికి ఆనందిని నాకు దూరం చేసుకోలేను అంటూ ఆదిత్య ఆనందిని హనీమూన్కి తీసుకువెళ్తూ ఇక అలేఖ్యకైతే షాక్ ఇస్తాడు. ఇక ఇదంతా చూసిన జీవన కూడా షాక్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.